దిస్ ఈజ్ అభినవ్. ఈరోజు మనం ఎంఐ ఇంకా కేకేఆర్ రివ్యూ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎంఐ ట్రైన్ ఎవరు చెప్పండి. ఓకే, సో హాయ్ ఆల్, వెల్కమ్ టు మోహన్ ఛానల్. సో మోహన్ దిల్పేష్ ఛానల్. సో మనము ఎంఐ వర్సెస్ కేకేఆర్ ప్రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ ఎంఐ స్క్వాడ్ గురించి మాట్లాడుతున్నాం. స్క్వాడ్ అండ్ ప్లేయింగ్ టుగెదర్ మనం మాట్లాడుతున్నాం. సో ఎంఐ ఈ సంవత్సరం ఆప్షన్ చేశారు. దే గో ఫర్ ఓన్లీ మెయిన్ ప్లేయర్ లైక్ క్వింటమ్ డికా. సో మిగతా స్మాల్ 1 or 2 ప్లేయర్స్ తీసుకున్నారు. అండ్ యాక్షన్ ట్రేడింగ్లోనే ఇప్పుడు షార్దుల్ ఠాకూర్, షెఫెన్ జోత్రపోర్ట్ తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ స్క్వాడ్ బట్టి మనం ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ చెప్పుకుందాం. ఎంఐ విత్ గో విత్ రోహిత్ శర్మ అండ్ లాస్ట్ ఇయర్ రికల్టన్ ఉన్నాడు. దిస్ టైమ్ దే గేవ్ విత్ క్వింటమ్ డికా. దట్ ఈస్ ద 2020 విన్నింగ్ కాంబినేషన్. సో రోహిత్ శర్మ ఓపెన్ విత్ డికా అండ్ నెంబర్ 3 and 4 it should be తిలక్ వర్మ అండ్ స్కై అండ్ నెంబర్ 4 హార్దిక్ పాండ్యా. సో నెంబర్ 5 హార్దిక్ పాండ్యా. నెంబర్ 6లో మనకి విల్ జాక్ ఆ షెఫెన్ రూద్రపోర్ట్ వస్తాడు. సో రాజర్సీ దే విల్ గో విత్ షెఫెన్ రూద్రపోర్ట్, దెన్ నమన్దీప్, దెన్ మిచెల్ శాట్నర్, దెన్ దీపక్ చాహర్, దెన్ బుమ్రా అండ్ ట్రెంట్ బోల్ట్. ఇంపాక్ట్ సబ్లో వాళ్ళకి మయాంక్ మార్కండే ఆర్ అశ్విని కుమార్ వాళ్ళిద్దరిలో సో ఎవరో ఒకరు ఇంపాక్ట్ సబ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఎంఐ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఫ్రమ్ అవర్ ఎండ్. ఇప్పుడు కేకేఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ గురించి చెప్పండి. సో కేకేఆర్ ప్రాబబుల్ అదర్ ఎండ్ కేకేఆర్ ఆక్షన్లో ఎక్కువ మనీతో వెళ్ళారు, కానీ నాట్ గ్రేట్ బైస్, నాట్ గ్రేట్ పర్చేజెస్. వాళ్ళు తీసుకున్న ఆల్ ఫాస్ట్ బౌలర్స్ అందరూ ఇంజూర్డ్ అయిపోయి హర్షిత్ రాణా, మతీష పత్రానా, ముస్తఫర్ రహమాన్ ఎవ్వరూ లేరు. సో వాళ్ళకి బౌలింగ్ చాలా వీక్గా ఉంది. సో వాళ్ళ అవైలబుల్ స్క్వాడ్ని బట్టి మనం చూద్దాం ఎవరు ప్లేయింగ్ లెవెల్ ఉండే అవకాశం ఉంది. సో ఫిన్ అలైన్ ఈజ్ ఓపెన్ విత్ అజయ్య రహానే. సో నెంబర్ 3 విల్ బి అంకుష్ రఘువంశీ అండ్ తర్వాత వాళ్ళ స్టార్ ప్లేయర్ స్టార్ బై క్యామరూన్ గ్రీన్ అండ్ తర్వాత అనుకుల్ రాయ్, రింకు సింగ్ అండ్ రమన్దీప్ సింగ్. సో వీళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్ ఉంటుంది. ఇక బౌలింగ్లో వచ్చి వాళ్ళకి సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ అండ్ బ్లిజరింగ్ ముజరబానీ. సో వీళ్ళు వాళ్ళ బౌలింగ్ యూనిట్. ఇప్పుడు స్టాట్స్ గురించి చెప్పండి. సో మనం ఇప్పుడు పిచ్ కండిషన్స్ మరియు స్టాట్స్ గురించి మాట్లాడుకున్నాం. మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? ముంబైలో జరుగుతుంది. సో ముంబై అంటే మనకి యూజువల్గా బౌన్సీ పిచ్ ఉంటుంది. సో పేస్ బౌలర్లకే ఎక్కువ అవకాశం, ఎక్కువ వికెట్లు తీయడానికి. స్పిన్నర్లు వికెట్లు పెద్దగా అవకాశం లేదు, బట్ దే కెన్ కంట్రోల్ ద గేమ్. సో పేస్ బౌలర్కి మంచి సహకారం ఉంటుంది. సో హై స్కోరింగ్ విని ముంబై అంటేనే సో మినిమం యావరేజ్ స్కోర్ ఈజ్ 173. సో యావరేజ్ స్కోర్ చేస్తే మనం అది ఈజీగా చేస్తారు. చేజింగ్ టీమ్ చాలా అనుకూలం. సో ఇక్కడ మనం 173 కన్నా మినిమం అందరూ ఎక్స్పర్ట్స్ 14-15 runs సజెస్ట్ చేస్తారు, బట్ ఐ సజెస్ట్ మినిమం 20 runs బికాస్ బ్యాటింగ్ అందరూ సూపర్గా చేస్తున్నారు. అన్ని టీమ్స్ సూపర్గా ఉంది. ఆన్ గివెన్ డే దే కెన్ స్కోర్ ఎనీ స్కోర్. సో మినిమం 20+ చేస్తేనే విన్నింగ్ డిఫెండ్ చేసిన అవకాశం ఉంటుంది. సో 173కి 20 అంటే 195 స్కోర్ చేసి డిఫెండ్ చేసిన అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అది పిచ్ అండ్ యావరేజ్ విన్నింగ్ స్కోర్. అండ్ స్టాట్స్ విషయానికి వస్తే ఎంఐ వర్సెస్ కేకేఆర్ ఓవరాల్గా 34-35 మ్యాచెస్ ఆడితే 23 ఎంఐ అండ్ 11 ఓన్లీ కేకేఆర్ గెలిచారు. ఇది ఐపీఎల్ హిస్టరీలో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డామినేషన్ వర్సెస్ బిట్వీన్ 2 teams. సో ముంబై ఆల్వేస్ కేకేఆర్ని డామినేట్ చేసింది. ఎప్పుడు మ్యాచ్ వచ్చినా చావగొట్టి పక్కన పెట్టారు. సో ఇప్పుడు మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? ముంబైలో పరిస్థితి ఏంటి? ముంబైలో వాళ్ళు 12 మ్యాచ్లు ఆడితే 10 times ముంబై విన్నారు, 2 times కేకేఆర్ విన్ అయింది. ఇప్పుడు ఎవరు బౌలింగ్ మెథడ్? సో బౌలింగ్లో ముంబైలో మనకు తెలుసు అవర్ ఆల్రౌండ్ సూపర్ స్టార్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు అండ్ నెంబర్ 1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. సో స్పిన్లో మిచెల్ శాట్నర్ ఉన్నాడు, ఇక మయాంక్ మార్కండే కూడా తీసుకున్నారు అండ్ దీపక్ చాహర్ పవర్ ప్లే స్పెషలిస్ట్, షార్దుల్ ఠాకూర్ కూడా ఉన్నాడు, కానీ మ్యాచ్లో ఆడేది కష్టమే. సో ఇది ముంబై బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కేకేఆర్ బౌలింగ్ వస్తే బ్లిజరింగ్ ముజరబానీ అండ్ వైభవ్ అరోరా, అతను ఓన్లీ పవర్ ప్లే బౌలర్. వాళ్ళకి మెయిన్గా 2 బౌలర్ల మీద నమ్మకం ఉన్నారు, సునీల్ నరేన్ అని వరుణ్ చక్రవర్తి. క్యామరూన్ గ్రీన్ ఎంతవరకు బౌలింగ్ వేస్తాడో, ఎలా వస్తుందో అనేది చూడాలి. సో కంపేర్ టు 2 టీంలు మనం బౌలింగ్ తీసుకుంటే ముంబై అది హై అడ్వాంటేజ్. ఇప్పుడు ఎవరు బ్యాటింగ్? సో బ్యాటింగ్ మనకు ఆల్రెడీ చెప్పుకున్నట్టు రోహిత్, డీకాక్, స్కై, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ఎవ్రీబడి ఇన్ సూపర్ సుపీరియర్ టచ్ అండ్ గ్రేట్ ఫామ్. అండ్ అదర్ సైడ్ ఫిన్ అలెన్,
సెమీఫైనల్ సూపర్గా ఆడాడు, కానీ ఫైనల్లో విఫలం. అజింక్య రహానే ఇంటర్నేషనల్ మ్యాచ్ చాలా రోజులు ఆడడం లేదు. అంతరిక్ష రఘువంశీ ఇతను మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఇంకా క్యామరూన్ గ్రీన్ అంత గొప్పగా ఫామ్. రింకు సింగ్ లాస్ట్ డెత్లో బ్యాటింగ్ చేస్తాడు, తనకి బ్యాటింగ్ ఎక్కువగా రాదు. సో ఓన్లీ 1 or 2 overs వచ్చే అవకాశం ఉంది. సో తర్వాత బ్యాటింగ్ వాళ్ళకి అంతగా బ్యాటింగ్ లేదు. సో మ్యాన్ టు మ్యాన్ కంపారిజన్ అండ్ రీసెంట్ ఫార్మ్స్ కంపారిజన్ చేసుకుంటే సో ఎంఐ విల్ బీట్స్ కేకేఆర్. ఐఎమ్ గోయింగ్ విత్ మ్యాసివ్ ఎడ్జ్ విత్ ఎంఐ 60-40. సో మై ప్రొడక్షన్ ఈజ్ గోయింగ్ టు ఎంఐ బీట్ దిస్ మ్యాచ్ విత్ హై బ్యాంగ్ అండ్ ఎంఐ ఈజ్ గోయింగ్ టు విన్ అగెన్స్ట్ కేకేఆర్. అవి నువ్వేంటి? నేను వచ్చి కేకేఆర్ గెలుతున్నాను, ఎందుకంటే ఎంఐ 2013 నుంచి ఏ ఫస్ట్ మ్యాచ్ గెలవలేదు, అందుకే ఇది కూడా ఓడిపోతున్నానని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫిన్లాండ్ డిస్ట్రాక్టివ్గా ఉంటారు, అందుకు నేను ఇంకా ఆ రీజన్కి వెళ్తున్నాను. ఇంకా సెమరన్ పీర్ ఆల్రెడీ ఎంఐలో ఆడుతున్నారు, సో తను బాగా ఆడతారని అని నా ఉద్దేశం. ఓకే, సో అభి ఉద్దేశం ప్రకారం ఈజ్ గోయింగ్ విత్ కేకేఆర్. ఎంఐ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతుందని చెప్తున్నాడు. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఎంఐ బికాస్ ఆఫ్ దే ప్లేయింగ్ ఇన్ ముంబై అండ్ విత్ హ్యావింగ్ పాస్ గుడ్ రికార్డ్స్. లెట్స్ సీ హూ విల్ విన్ అండ్ లెట్స్ సీ పోస్ట్ మ్యాచ్ విత్ రివ్యూ. ప్లీజ్ do follow or subscribe for more IPL videos. Thank you.